హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పండుగ కానుకగా పెన్షనర్లకు జీవో విడుదల, మొత్తం 18 చెల్లింపులు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లు మరియు ఉద్యోగులకు భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పండుగ సీజన్ మరింత ఉత్సాహంగా మార్చేందుకు ఒక శుభవార్తను ప్రకటించింది. ఫెస్టివల్ జాక్పాట్ పేరుతో విడుదలైనటువంటి జీవో ప్రభుత్వ ఉత్తర్వులు లక్షలాది మందికి లబ్ధి చేకూర్చనుంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఈ బోనస్ ను ప్రకటించడం విశేషం. బోనస్ కు ఎవరు అర్హులు అంటే సెప్టెంబర్ 29న విడుదలైనటువంటి జీవో ఉత్తర్వుల ప్రకారంగా ఈ బోనస్ కు అర్హులు 2 ప్రధాన వర్గాలుగా విభజించబడ్డారు. మొదటిది ప్రస్తుత ఉద్యోగులు. 2025 మార్చి 31 నాటికి ఉద్యోగంలో ఉన్న వారందరూ ఈ బోనస్ కు అర్హులు. ఇది ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. రెండవది పదవి విరమణ చేసిన వారు, పెన్షనర్లు. పదవి విరమణ చేసిన పెన్షన్ అందరికీ కూడా ఈ బోనస్ లభిస్తుంది. ఇది వారి దీర్ఘకాల సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం అందించే కానుక. ఈ జీవోలో పేర్కొన్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే విరామం లేకుండా పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకి కూడా ఈ బోనస్ కు అర్హులు. ఇది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అనేక మందికి తాత్కాలిక ఉద్యోగులకు ఒక ఊరటను అయితే కలిగించే అంశం. బోనస్ లెక్క ఎలా అంటే బోనస్ మొత్తాన్ని నిర్ణయించడానికి ఉద్యోగి సగటు జీతాన్ని ప్రామాణికంగా అయితే తీసుకున్నారు. ఉదాహరణకు నెలకు 7,000 జీతం ఉన్న ఒక ఉద్యోగికి దాదాపుగా 6,907 రూపాయలుగా బోనస్ లభిస్తుంది. ఈ లెక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా నిర్దేశించబడింది. దసరా మరియు దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఈ బోనస్ ను ప్రకటించడం ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల కుటుంబాలలో పండుగ వాతావరణం మరింత సందడిగా అయితే మారనుంది. ఇక ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయి అంటే ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ ఆదేశాల ప్రకారంగా ఈ మొత్తం బోనస్ త్వరలోనే ఉద్యోగుల మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాలలో అయితే జమ చేయబడుతుంది. ఈ నిధులు పండుగ ఖర్చులకు, ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క బోనస్ అనేది ఆర్థికంగా కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమం పట్ల నిబద్ధతను తెలియజేస్తుంది. ఫెస్టివల్ జాక్పాట్ ద్వారా లక్షలాది మందికి ఆనందం మరియు ఆర్థిక భద్రత లభించనుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపుతుందని అయితే భావిస్తూ ఉన్నారు.